ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం మూల నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్ గా ధనపరంగా, అలాగే వివాహాల పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల పరంగా ప్రతి ఒక్క విభాగం తెలియచేయండి. వీళ్ళ జీవితంలో అభివృద్ధిలో కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా. మూల నక్షత్రం అనగా ఈ నక్షత్రానికి అధిదేవత కేతువు గనక చాలా బ్రహ్మాండమైన ఆలోచన పరంగా ఉంటారు వీళ్ళు. నక్షత్రం ఉండేది ధనుస్సు రాశిలో. సో ఆ రాశాధిపతి గురువు. కేతువు ప్లస్ గురువు ప్లస్ తర్వాత ఈ నక్షత్ర నాదులు ఏవైతే ఉన్నారో బాగుంటే జాతకంలో, అంటే గురువు బాగున్నా కేతువు బాగున్నా వీళ్ళు చాలా బ్రహ్మాండంగా మంచి రంగాల్లో రాణిస్తారు. చాలా హైలైట్స్ అనమాట. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉండి మంచి మంచి రంగాల్లో గుర్తింపు రాణింపు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాకపోతే గురువు బాగుండాలి వీళ్ళకి. ఖచ్చితంగా గురువు బాగుండాలి, కేతు కూడా బాగుండాలి. అప్పుడే వీళ్ళకి ఆ యోగాన్ని అనుభవించగలుగుతారు. లేకపోతే ఈ రెండింటిలో ఎవరు ఇబ్బంది పెట్టినా ఎడ్యుకేషన్ పరంగా చాలా ఆటంకాలు, ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది బాగా చదువుతారు, కానీ గురువు బాగాలేపడం వల్ల సంపాదించలేకపోతారు. వాళ్ళు ఉన్న నాలెడ్జ్ ఎవరి ఉండదు, అంత పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు సంపాదన చూస్తే ఏం ఉండదు. అప్పుడు మనం ఏమైనా చెప్తే వీళ్ళు చెప్పే మాటలకి ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, మ్యాచ్ అవ్వట్లేదు అనే దాంతో జనాలు నమ్మరమాట. ఎంత పెద్ద విషయాలు చెప్పినా సరే ఎదుటి వాళ్ళు దాన్ని టికెట్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఎందుకంటే ముందు అన్ని తెలుసుంటే నువ్వే ఎవరిని సెటిల్ అయ్యేవారు, ఎందుకు సెటిల్ అవ్వలేదు, మాకెందుకు చెప్తున్నావు అని చెప్తాను చెప్పి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు. సో జాతకంలో యోగం ఖచ్చితంగా వాళ్ళకి లగ్నాధిపతి లగ్నము బాగుండాలి జాతకానికి. అప్పుడే ఈ మూల నక్షత్రం వాళ్ళకి అదృష్టం అనేది కనిపిస్తుంది. అబ్బాయిల విషయంలో వీళ్ళకి 20-25 ఏళ్ళ వరకు ఏ అదృష్టం కనిపిస్తుంది. చాలా వరకు ఎడ్యుకేషన్ లో ఇబ్బందులు, ఆ తర్వాత వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కేతు మహాదశ స్టార్ట్ అవుతుంది. కేతు మహాదశ అయిన తర్వాత శుక్ర మహాదశ. ఈ రెండిట్లో ఏది పోయినా, ఏది బాగాలేకపోయినా లైఫ్ అంతా డిస్టర్బెన్స్. అంటే 30-35 ఏళ్ళ వరకు లైఫ్ డిపెండెంట్ అయిపోతారు. అంటే భార్య సంపాదిస్తే భార్యతో పాటు హెల్ప్ చేయడం, లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని ఆ పెన్షన్ రూపంలో వస్తుంది. ఎవ్రీ మంత్ నెలకి ఇంత పెన్షన్ వస్తుంది తల్లిదండ్రులు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ పనిచేస్తారు తల్లిదండ్రులు, తల్లికి కానీ తండ్రికి కానీ పెన్షన్ వస్తుంది. ఆ డబ్బుతో గడపాలి ఇల్లంతా. ఇంటిని గడిపే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసినా ఆ అమ్మాయి సంపాదించింది ఉండదు. సో వాళ్ళ నాన్న సంపాదించిన కష్టమే ఆ డబ్బులే ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ రావాలట. ఒక 30-35 ఏళ్ళ వరకు ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. బాగుంటే మాత్రం 40 ఏళ్ళ వరకు తిరిగి లేకుండా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే 40 years బాగుందా, ముందు బాగుందా, తర్వాత బాగుందా అనేది ఎప్పుడు చూసుకోవాలి. కేతువు ప్లస్ శుక్రుడు రెండు బాగుంటే 100% బాగుంటుంది. తర్వాత రవి కూడా బాగుండాలి. ఈ ముగ్గురు ఎవరు పాడైపోయినా వీళ్ళ లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి వీళ్ళు. సాధారణంగా వివాహం అయిన తర్వాత ఓవరాల్ గా వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, బంధుమిత్రులతో ఓవరాల్ గా ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? వీళ్ళని బాగా చూసేది ఏంటంటే డబ్బు ఎక్కువ ప్రాధాన్యత. డబ్బు ఉంటే వీళ్ళతో అందరూ బాగుంటారు. వీళ్ళ డబ్బు లేదా ఎవరు చూడరు. అది అందరి జాతకంలో ఉండొచ్చు అని మీరు అనొచ్చు. పరిస్థితులు అలాగే ఎక్కువ శాతం అందరికి అలాగే ఉంటుంది. కానీ మూల నక్షత్రం వాళ్ళకి మాత్రం వీళ్ళకున్న ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు డబ్బున్నా లేకపోయినా మా వాళ్ళు నా వాళ్ళు అనే దాంతో వాళ్ళు స్వతంత్రంగానే ఉంటారు వాళ్ళ దగ్గర. కానీ అవతల వాళ్ళు వీళ్ళు అలా చూడరు. వీళ్ళు స్వతంత్రంగా పని చేస్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, వీళ్ళు వెళ్ళారు వర్క్ చేయాలని పని చేస్తుంటారు, కానీ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వరు, వేరే వాళ్ళు ప్రయారిటీస్ ఇస్తారు. ఇచ్చినా వీళ్ళు పట్టించుకోరు. మనం వచ్చింది ఎందుకు మనం చేద్దాం, మన ప్రయారిటీ అని ఇద్దాం అని చెప్పి చేస్తుంటారు. బంధువుల మీద వీళ్ళకి ఉన్న ప్రేమ ఎక్కువ, కానీ బంధువులకి వీళ్ళ మీద ప్రేమ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అది సో ప్రయారిటీస్ ఏంటంటే డబ్బు బాగా సంపాదిస్తేనే వీళ్ళకి ఎక్కడైనా ప్రయారిటీ, ప్రేమ, లాభాలు దొరుకుతాయి. లేకపోతే అంటే కొంతమంది అవమానిస్తారు కూడా, నీకు దగ్గర ఏముందని పెద్ద అని చెప్పి మాట్లాడతారు కూడా. అలాంటి ఇబ్బందులు పడతారు వీళ్ళు. కంపాటబిలిటీ పరంగా ఈ నక్షత్రం వాళ్ళకి వివాహాల పరంగా కావచ్చు, బిజినెస్ ఏమన్నా పార్ట్నర్షిప్ పరంగా ఎవరు సూట్ అవుతారు, ఎవరికి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు? పార్ట్నర్షిప్ ఎప్పుడు సూట్ అవుతుంది వీళ్ళకి. వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేది సూట్ అవ్వదు. వీళ్ళు ఇండిపెండెంట్ గా ఓన్ గా ప్రొఫెషనల్స్ ఉంటారు. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు, ఇప్పుడు చిన్న చిన్న షాపులు, కిరాణా షాప్స్ తీసుకోండి, మన కర్రీ పాయింట్స్ చూసుకోండి, లేకపోతే చిన్న రెస్టారెంట్స్ చూసుకోండి, లేకపోతే ఏదైనా సరే సింపుల్ బిజినెస్ వీళ్ళు డిపెండ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకునే బిజినెస్ వ్యాపారాలు చేస్తారు వీళ్ళు. అవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళు అలాగే చేసుకెళ్తారు. ఒక హై గ్రోత్ రావడం అనేది వీళ్ళకి సంతానం ఎవరైతే పుడతారో వాళ్ళ వల్ల వీళ్ళకి బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతికి అంది రావడం, వాళ్ళ వల్ల అదృష్టాన్ని వీళ్ళు అనుభవించినప్పుడు అబ్బాయి ఒక శుక్రమాదశ పుట్టాడు, శుక్రుడు వీళ్ళకి యోగిస్తాడు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి అది కలిసి వస్తుంది. అబ్బాయి జాతకంలో రవి మహాదశ యోగిస్తుంది, అబ్బాయి అనుభవించాల్సిన వీళ్ళు అనుభవిస్తారు.
అలా అనమాట. సో సంతానం వల్ల వీళ్ళకి లాభాలు ఎక్కువ. వీళ్ళకి సొంతంగా పాపం కష్టపడింది మూల నక్షత్రం. నేను చూసిన జాతకాలు, ఇప్పుడు దాకా నేను చూసిన జాతకాలు అయితే పెద్ద అదృష్టాలు అయితే నేను ఎప్పుడు ఎవరికి చూడలేదు. చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. అది బాగా మెయిన్ ఏంటంటే వీళ్ళ లగ్నాలు ఎప్పుడు కూడా యాంటీ కాంబినేషన్స్ పడతాయి. అందువల్ల వీళ్ళు ఇంకా సఫర్ అవుతుంటారు. ఒక 40 ఏళ్ళ వరకు జీవితంలో ఏమీ అనుభవించలేదు అని ఉంటుంది. కొంతమంది 20 ఏళ్ళకి అనుభవించిన తర్వాత నేను ఒకప్పుడు వెళ్ళి ఇంత ఫ్లైట్లు తిరిగి ఫ్లైట్ వచ్చేవాడిని, ఇవాళ నేను ఫ్లైట్ ఎక్కడానికి నా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పేవాళ్ళు నా జాతకంలో. ఎందుకంటే ఆ దశ వాళ్ళకి శుక్రుడు యోగించాడు, రవి యోగించాడు, అయింది. తర్వాత చంద్రుడు తర్వాత వచ్చే దశలు కుజమహాదశ, తర్వాత రాహుమహాదశ యోగించాడు, ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఎలాంటి దోషాలు వీళ్ళకి తరచుగా వస్తూ ఉంటాయి? ఎక్కువ శాతం దోషాలు కాదు కానీ వీళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది, బాగా ప్రీతన కోపం ఉంటుంది. ఆ కోపం కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు బయటపడతారు, గట్టిగా మాట్లాడి వాదిస్తారు, వాదనలో గెలుస్తారు వాళ్ళు, మొండిగా మాట్లాడి మొండిగా చేస్తూ ఉంటారు. కొంతమంది మా వాదనలో కాకుండా మనసులో కుళ్ళు పెట్టుకుంటారు, కక్ష పెట్టుకుంటారు వాళ్ళ మీద. నాకు ఇలా వీళ్ళు అన్నారు అని ఇలా బాధ పెట్టారు అని చెప్పేసి మానసికమైన బాధ. అందువల్ల వీళ్ళు శారీరకంగా వీళ్ళకి బాగా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే హెల్త్ డ్యామేజెస్ మూల నక్షత్రం ముంచేస్తుంది అని చెప్తుంటారు కదా, అది వీళ్ళని ముంచేస్తుంది, వేరే వాళ్ళని కాదు ముంచేది. ముంచేస్తుంది మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటారు. ఎందుకు ముంచేస్తుంది అంటే రోగంతో ముంచేస్తుంది వాళ్ళని. ఏదైనా ఒక ఇబ్బంది అనేది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి బయట పడలేరు వాళ్ళు, అంత ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఒక టాబ్లెట్ వాడితే దానికి మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు చూసుకోవాల్సింది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమిటో తీసేయడం, అలాంటి అలవాట్లు జోలికి వెళ్ళకుండా ఉండడము. అండి ఏదో సరదాగా అప్పుడప్పుడు చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు రోజు చేసే వాళ్ళకి ఏమి రావట్లేదు నీకెందుకు వచ్చిందని చెప్పేసి. కానీ ఈ నక్షత్రానికి ఆ అవకాశం ఉంది కనుక ఎప్పుడైనా చేసినా సరే, అంటే ఎప్పుడైనా సరే ఆ పొదల్లో దాముకుని ఉండే గ్రహస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎప్పుడైనా ముంచాలంటే అనేది తత్వం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైతే పొరపాటు చిన్న మిస్టేక్ చేసినా ఖచ్చితంగా వీళ్ళని అది ముంచేస్తుంది. ఇది ఈ నక్షత్రానికి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక అమ్మాయి విషయం వచ్చినప్పటికీ అమ్మాయిల ఇంట్లో చదువు అనేది చాలా తక్కువగా ఉంటుంది. 100% చదువుతారనేది ఏం ఉండదు. వీళ్ళు చాలా తక్కువ, కానీ చాలా తెలివితేటలు ఎంత తెలివితేటలు ఉంటాయంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలాంటి సలహాలు ఇస్తే బాగుంటుందో అలాంటి సలహాలు వీళ్ళు ఇవ్వగలరు. అంత తెలివైన వాళ్ళు. తెలివితేటలు ఎక్కువ కానీ ఎడ్యుకేషన్ పరంగా తక్కువ ఉంటుంది. రెండోది వివాహం అయినంత భర్త అంటే ఈ పునర్నక్షత్రం ఏ అమ్మాయి అయినా సరే వివాహం చేసుకున్న ఇల్లు ఈమె కంటే కొంచెం పెద్ద స్థాయికి వెళ్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళు పెద్ద స్థాయిలో ఉండొచ్చు, అంతకన్నా పెద్ద స్థాయికి వెళ్తుంది తప్ప చిన్న స్థాయికి అయితే వెళ్ళరు వీళ్ళు. ఇది వీళ్ళకి వచ్చే అదృష్టం అన్నమాట అమ్మాయిల విషయంలో. అబ్బాయిల విషయంలో చాలా తక్కువ అదృష్టం. అమ్మాయిలకి అదృష్టం ఉంది కానీ అబ్బాయిలకి మాత్రం తక్కువ ఉంది అదృష్టం. అదృష్టం తక్కువ కానీ హార్డ్ వర్క్ ఎక్కువే నమ్ముకోవాలంటారు. హార్డ్ వర్క్ నమ్మాలి, కంపల్సరీ చేయాల్సింది. ఓకే, ఇక ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు? జనరల్ గా ఉద్యోగాలు నిలబడడం ఎక్కువగా కష్టపడతారు. వ్యాపారాలు కూడా కలిసి రాదు, ఎందుకంటే వీళ్ళ కోపం ముక్కు మీద ఉంటుంది. ఏదైనా అడిగా ఉంటే వెంటనే గట్టిగా దాని గురించి దమాయించి చెప్తూ ఉంటారు. అది ఎదుటి వాళ్ళకి అది మనసుకి కొంచెం నచ్చుకునే తత్వం ఉంటుంది కనుక వ్యాపారాలు కొంచెం అంతంత మాత్రమే. కానీ ఉద్యోగాలు వీళ్ళకి కొంచెం పర్వాలేదు. ఉద్యోగం ఎక్కువ మారుతూ ఉంటారు. ఇప్పుడు నచ్చలేదు ఆఫీసులో మొహం మీద అడిగేసి నేను బయలుదేరుతానని చెప్పి బయలుదేరి వచ్చేస్తుంటారు. అది లేదా చెప్పకుండా మానేసి వచ్చేస్తారు. కొంతమంది అడిగే ధైర్యం ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కొంతమందికి ఉంటాయి కదా, కొంచెం అడిగే ధైర్యం ఉండదు. సో అడిగే ధైర్యం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఈ ఆఫీస్ వెళ్ళను అని చెప్పి ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తారు. నేను రేపు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, నేను వెళ్ళను, నేను సంపాదించాలని నాకు కోరిక లేదు, వాళ్ళ మీద అసలు నాకు పర్లేదు, నేను ఇంకో చూసుకుంటా అని చెప్తుంటారు. సో వీళ్ళు వ్యాపారాలకి ఉద్యోగాల్లో అన్ని 50-50, 100% ఇదే చేస్తాను చెప్పలేము. ఎందుకంటే జాతకంలో ఒక లగ్న భావాలు బాగుంటే కనుక మంచి రంగంలో రాణిస్తారు. ఇప్పుడు చాలా మంది రైటర్స్ కొంతమంది చాలా ఘాటుగా రాస్తారు డైలాగ్స్ అని, అలాంటి అన్ని వీళ్ళు రాస్తారు. ఆ లోతుని తెలుసుకొని రాసే విధానంలో ఉంటుంది. సాఫ్ట్ ఉండదు, ఎప్పుడు కాన్వర్సేషన్ హార్డ్గా వెళ్తుంది, స్పీడ్గా వెళ్తుంది, మాట్లాడుతుంటే భయం వేస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే కొట్టడానికి వస్తారా వీళ్ళు అనే తత్వాన్ని తీసుకొస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కొన్ని కాంబినేషన్ లగ్నాలు కూడా ఉంటాయి. కొన్ని లగ్నాలు అసలు మాట్లాడరు, నోరిప్పి మాట్లాడే ఉండదు, అంత సైలెంట్ కిల్లర్స్ లా ఉంటారు వాళ్ళు. చేసే పనులన్నీ చేస్తారు కానీ అది మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటారు అన్నమాట. అలా జరుగుతుంది వాళ్ళకి. ధనపరంగా మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది సాధారణంగా? కొంచెం లోపత్వం ఉంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను సంపాదించాలి కానీ నేను సంపాదించలేకపోతానంటే వాడు సంపాదించేస్తానని కొంచెం ఆ డిఫరెన్సెస్ బాధ అనేది కంపేర్ చేసుకొని నేను చేయలేకపోయాను, నాకేం తక్కువ వాడికంటే కదా అని చెప్పి అనే ఫీలింగ్ కొంచెం ఉంటుంది. అది ఎవరికైనా సహజంగా ఉంటుంది కానీ కొంచెం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ నక్షత్రాలకి.
ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? ఎవరిని ఒక మాట అనుకుని ఉండాలి వీళ్ళు. పరుషంగా మాట్లాడకూడదు వీళ్ళు. ఎందుకంటే పరుషంగా వీళ్ళు మాట్లాడడం వల్ల అది వీళ్ళకి శాపాలుగా మారుతాయి. రోగంతో వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే అవుతుందని చెప్తాను ఉంది కనుక అది శాపాలు. తర్వాత వీళ్ళకి కర్స్ అనమాట, అంటే దిష్టి, శత్రుత్వం కూడా ఈ విధంగానే వస్తుంది. శత్రువులు అందరూ సైలెంట్ కిల్లర్స్ అనమాట. శత్రువులు అంటే శత్రువులు మొహమే చెప్పరు. ఖచ్చితంగా వీళ్ళు నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు, వీళ్ళకి ఎలా వచ్చింది ఎంత అని చెప్పి అలా ఆలోచిస్తూ వీళ్ళు ఎప్పుడు ఈర్ష్య ద్వేషం మనుషులకి ఆటోమేటిక్ గా కలుగుతుంది వీళ్ళని చూడగానే. కొంతమంది చూడగానే వాళ్ళు చూడగానే ఎందుకు నాకు కోపం వస్తుంది, వాళ్ళు చూడగానే ఎందుకు నాకు నచ్చదు, వాళ్ళు మాట్లాడుతుంటారో అనిపిస్తుంది, అంటే వాళ్ళ మొహం చూడగానే నాకు అనిపిస్తుంది. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొంతమంది వీళ్ళని చూసి బాగుంది అనిపించినా వీళ్ళకి దిష్టి పడుతుంది. వీళ్ళు ఎప్పుడైనా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నా ఆరా విలువ పనిచేస్తుంది. వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుని అనుకోండి, ఆరా విలువ పనిచేస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఎవరితో పశు వాక్యాలు పలకకుండా వాళ్ళ పని వాళ్ళు నిదానంగా చేసుకుంటూ ఎవరికి ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. మాకు బాగా ఉంది బిల్డప్ నేను ఇవ్వద్దు అండి, మాకేమి లేదని చెప్పి లోపత్వం చూపించద్దు. నిదానంగా వెళ్ళడం వల్ల వీళ్ళు ఎవరు చెప్పకుండా సరైన పనులు చేసుకోవడం వల్ల వీళ్ళు అదృష్టవంతులు అవుతారు. దైవిక పరంగా ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? వీళ్ళు గణపతి దేవుడిని ఎక్కువ ఆరాధించాలి. గణపతిని ఎక్కువ ఆరాధించడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తెల్లవారుజామునే లేచి 5 నుంచి 6 లోపు ఈ గణపతి పూజ చేస్తే కనుక లైఫ్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా బయటపడతారు వీళ్ళు. ఎటువంటి ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, తర్వాత భార్య మధ్య సమస్యలు ఏదున్నా సరే బయటపడే అవకాశం గణపతి పూజ. తెల్లవారుజామున లేవడం 5 నుంచి 6 లోపు ఈ పూజ అవ్వాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వీళ్ళకి కలిసి వచ్చే కలర్ కావచ్చు, అదృష్ట సంఖ్య, వారంలో ఏ రోజు ఎక్కువ కలిసి వస్తుంది, ఈ విశేషాలు కూడా తెలియదు. వీళ్ళకి అన్ని రంగులు కలిసి వస్తాయి. రంగులు ఈ రంగు అనేది ఏం లేదు, అన్ని రంగులు వస్తాయి. నలుపు రంగు ఒకటే వాడుకోదు వీళ్ళు. నలుపు వీళ్ళకి పడదు. ఆ నలుపు తప్ప నలుపు ఒకటి, రెడ్, డార్క్ రెడ్ కలర్ ఇలాంటివి పడవు. మిగతా అన్ని కలర్స్ వీళ్ళకి కలిసి వస్తాయి. అలాగే అదృష్ట సంఖ్య ఏంటి మేడం? అదృష్ట సంఖ్య వీళ్ళకి 5 బాగా పనికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం, 5వ నెంబర్ వాళ్ళ ఆలోచన విధానం ఒంట్లు మ్యాచ్ అవుతుంటాయి. తర్వాత 3వ నెంబరు, తర్వాత 9వ నెంబరు ఇవి కలిసి వస్తాయి వీళ్ళకి. ఓవరాల్ గా ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.